హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ కూడా రియల్ గానే ఈరోజు గ్రేట్ మార్నింగ్. ఫిబ్రవరి 6, 2025 ఈరోజు థర్స్డే, గురువారం. శుభాకాంక్షలు అందరికీ కూడా. ఎప్పట్లాగే మనం ఇప్పుడు కూడా చెప్పుకున్నాం. ప్లస్ ఈరోజు మనం ఆడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే వెరీ వెరీ హాట్ టాపిక్స్ మన ముందు సిద్ధంగా ఉన్నాయి. ఎక్సలెంట్ హాట్ టాపిక్స్, హాట్ అప్డేట్స్, మనకందరికీ కూడా గుడ్ న్యూస్ మనకు వచ్చేసింది. ఆ గుడ్ న్యూస్ ని మీ అందరితో ఈ ఆడియో రూపంలో షేర్ చేసుకోవడానికి నేను ఎంతో ఆనందిస్తున్నానండి. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే బికాస్ ఆఫ్, ఎందుకంటే రెడ్ఫిన్ గారు, మార్టీ గారు, మైక్ ఎల్లిస్ గారి వాళ్ళ ఆధ్వర్యంలో జరిగినటువంటి వెబినార్స్, లాస్ట్ ఎస్టర్డే నైట్ జరిగినటువంటి వెబినార్స్ లో మనకి అద్భుతమైనటువంటి సారాంశం మనకైతే వచ్చింది. అందులోని ముఖ్యాంశాలు, ఒక చిన్న హైలైట్స్ మాత్రమే మీకు నేను షేర్ చేసుకుంటాను. ఆల్రెడీ హిందీ ఆడియో టాపిక్ ని మనం పెట్టడం జరిగింది మన గ్రూప్స్ లో. జస్ట్ దాన్ని కూడా ఒక శ్రద్ధగా వినండి. అర్థం కాకపోయినా వినండి. ఇట్స్ ఎ మనీ లాంగ్వేజ్. మనకు అర్థమవుతుంది ఖచ్చితంగా, ఎందుకంటే మనకు కావాల్సిన స్టఫ్ అందులో ఉంది కాబట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే గ్లోబల్ లాంచ్ ఇట్లా దగ్గరలో ఉన్నాం, మన OS 2.0 అలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఎక్సలెంట్ గా చెప్పారు. కాబట్టి అటువంటి టాపికే మనకు అవసరం. ఖచ్చితంగా అది మనం విని తీరాల్సిందే. రైట్, అదొక విషయం. నెక్స్ట్, రియల్ గా మనం టాపిక్ లోకి రాగలిగినట్టయితే, ఎస్, రెడ్ఫిన్ సార్ ద్వారా గొప్ప మెసేజ్ అయితే మనకు వచ్చేసింది, గొప్ప అప్డేట్ అయితే మనకు వచ్చేసింది. ఆ హాట్ టాపిక్ ఏంటంటే, ఎస్, మీరందరూ చాలా హ్యాపీగా ఉండాలి. అందుకోసమే, మీ అందరి ఆనందం కోసమే ఈ ఆడియో ఈరోజు చేయడం జరుగుతోంది. చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా ఉందండి నేను ఈ ఆడియో చేయడం ఈరోజు. ఓర్పు సహనంతో చల్లని మనస్సు కలిగి ఉండండి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ ఫౌండర్స్. ఎందుకంటే ఆన్ ప్యాసివ్ వస్తోంది. ఎస్, మన ముందుకు గ్లోబల్ లాంచ్ కు సిద్ధమైంది ఆన్ ప్యాసివ్. యాష్ గారు మన ముందుకు తీసుకురాబోతున్నారు, ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు ఆన్ ప్యాసివ్ ని. అందుకనే ఓర్పు సహనంతో చల్లని మనసుతో కలిగి ఉండండి అంటున్నారు మన రెడ్ గారు. ఎస్, మీరంతా క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను అని కూడా అన్నారు. ఎస్, మనందరం కూడా ఆరోగ్యంగా, సంతోషంగా, క్షేమంగా ఉన్నామని ఆయన ఆశిస్తున్నారట. ప్రతి ఒక్కరూ ఓపిక పట్టండి మరియు ప్రక్రియను ఆస్వాదించండి. ఎస్, ప్రతి ఒక్కరు కూడా ఓర్పు సహనంతో ఉండి, మనం ఎప్పట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి OS బేసిక్ వర్షన్ అయినా కూడా మనం దాన్ని ఖచ్చితంగా మనం లాగిన్ అయ్యి ఆ ఫ్యూచర్స్ అన్ని కూడా ఫార్మాట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ మార్కెట్ ప్లేస్ కానీ, మై యూజర్స్ కానీ, మై ఇన్వైట్స్ కానీ, ఇలాగా ఓ వ్యాలెట్ కానీ, మై వ్యాలెట్, మై రెవెన్యూ, ఇవన్నీ కూడా అన్ని చూసుకోండి. ఒకసారి మై ఆర్డర్స్ అన్ని చూసుకోండి, మై ప్రొఫైల్ కూడా చెక్ చేసుకోండి. అందులో మన పేర్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మన ఫోటో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఫౌండర్ బ్యాడ్జ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నో ప్రాబ్లం. నాట్ ఓన్లీ ఫర్ ఫౌండర్స్, ఆన్ ప్యాసివ్ అఫిలియేట్స్ ఎవరైతే గ్లోబల్ లాంచ్ ముందు, బిఫోర్ గ్లోబల్ లాంచ్, ప్రీ లాంచ్ ముందే మీరు వచ్చారో, ఎవరైతే ప్యాకేజీలు కట్టుకున్నారో, ఎవరైతే ప్యాకేజీలు కట్టుకోలేదో అందరూ కూడా ఎలిజిబులే. చూసుకోండి. బేసిక్ వర్షన్ ని ఓపెన్ చేసి, ఇప్పుడు ఉన్నటువంటి OS అవైలబిలిటీ ఉన్న OS ని ఓపెన్ చేసి లాగిన్ అయ్యి ప్రతి ఒక్క ఫార్మెట్ ని మీరు చూసి ఆనందించండి. ప్రస్తుతానికి మీరు ఆ ప్రక్రియను ఆస్వాదించండి అంటున్నారు మన రెడ్ గారు. రైట్, మేము గ్లోబల్ లాంచ్ కి చాలా దగ్గరగా ఉన్నాము. ఎస్, ఈ విషయం చాలా చాలా వండర్ఫుల్. ప్రతి ఒక్క ఆన్ ప్యాసివ్ ఫౌండర్ యొక్క, ప్రతి ఒక్క ఆన్ ప్యాసివ్ అఫిలియేట్ యొక్క, ప్రతి ఒక్క ఆన్ ప్యాసివెన్స్ కి ఒక గుండె చప్పుడండి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. గ్లోబల్ లాంచ్ కి చాలా దగ్గరగా ఉన్నాం. ఎస్, మనం చాలా సమీపంలో ఉన్నామని చెప్పారు గ్లోబల్ లాంచ్ కి. రెడ్ గారు ఇంకా ఏం చెప్పారంటే, పర్యావరణ వ్యవస్థ యొక్క మరో ముఖాన్ని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎస్, మన ఆన్ ప్యాసివ్ ఈకో సిస్టమ్ యొక్క అనదర్ షేప్ ఒకటి ఉందండి. దట్ ఈజ్ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ 3D ఫుల్ వర్షన్ OS 2.0. ఆ 2.0 వర్షన్ ని మనం చూడగలిగినట్టయితే, ఆ డాష్ బోర్డు, దాంట్లో ఉన్నటువంటి ఫార్మాట్స్, ఎన్నో రకాల ఫీచర్స్ ఉన్నాయి అందులో పొందుపరిచారట. అవన్నీ కూడా కలర్ఫుల్ థీమ్ ని మనం చూడగలిగినట్టయితే మనం మతిపోతుంది అంటున్నారు మన రెడ్ గారు. ఎస్, ఓకే, ఆశ్చర్యపోతాం, సర్ప్రైజ్ అవుతాం. ఎస్, ఇది ఇంపార్టెంట్. ఇది ప్రతిదీ కలిగి ఉంటుంది, అందులో మనకి ప్రతి ఒక్క అంశాన్ని కలిగి ఉంటుంది. ఎస్, మనకు కావాల్సినటువంటి స్టఫ్ కూడా రెడీగా ఉన్నట్టుగా మనకు అనిపించుకోవచ్చు, మనం ఊహించవచ్చు కూడా. ఆశ్చర్యం అయితే లేదు. మనం ఆశ్చర్యపోయే విషయం అది కదా. ఇప్పుడు దాకా మన అకౌంట్లలో ఏమీ లేదు, 0 ఉందండి. మాకు ఓకాన్స్ 0.00 ఉన్నాయి, ఒక ఓకాన్ కూడా లేదు, ఒక డాలర్ కూడా రాలేదని చెప్పి చింతించే వాళ్ళు, బాధపడే వాళ్ళు, ఆ ఫౌండర్స్, సింగిల్ ఫౌండర్స్ కావచ్చు, టీం ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే అండి. ఎవరికైతే ఓకాన్స్ లేవని ఇబ్బంది పడుతున్న అట్లాంటి కూడా మనం మై వ్యాలెట్ లో, అక్కడ ఉన్నటువంటి ఓ వ్యాలెట్ లో అప్డేట్ వర్షన్ లో మనం ఓకాన్స్ ని చూడొచ్చు కూడా. ఓకే, దీని అర్థం అది కూడా ఉండొచ్చు. రైట్, మీకు ఇక్కడ సమయ స్వేచ్ఛ, డబ్బు స్వేచ్ఛ లభిస్తాయి. మీది నేను ఊహించిన దానికంటే ఎక్కువ. ఎస్, ఆల్రెడీ ఒక 2 years బ్యాకే మన యాష్ గారు ఏం చెప్పారంటే,
నాయకులు అంటే లీడర్స్ ఆఫ్ ఆన్ ప్యాసివ్ సీనియర్లు, ఆన్ ప్యాసివ్ సీనియర్లు, బాగా ఎంతో మంది ఫౌండర్లకి అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తులు, అలాంటి వాళ్ళ నాయకులందరూ కూడా వాళ్ళ టీమ్మేట్స్ అందరినీ కలుపుకుని వాళ్ళు లెక్కలు వేసుకున్నారు, క్యాల్కులేషన్స్. ఇది మాకు ఇంత మాత్రం రావచ్చు, సింగిల్ ఫౌండర్కి ఈ రకంగా రావచ్చు, ఇంత టీం ఉన్నోళ్ళకి ఇంత, 100 టీం ఉన్నోళ్ళకి ఇంత, 1000 టీం ఉన్నోళ్ళకి ఇంత, 10,000 టీం ఉన్నోళ్ళకి ఇంత, 1 lakh టీం కలిగినటువంటి వాళ్ళకి ఇంత, గ్లోబల్ ఎల్సీ మెంబర్స్కి ఈ రకంగా రావచ్చు. ఇవన్నీ కూడా నాయకులు క్యాల్కులేషన్ చేసినారు. ఈ క్యాల్కులేషన్స్ అన్ని కూడా తారుమారు అవుతాయి, మీ మతి చెదురుతుంది అని చెప్పారు యాష్ గారు ఒక సందర్భంలో 2 years బ్యాకే. 2 years బ్యాక్ మాట మీకు నేను గుర్తు చేస్తున్నానండి. ఇప్పుడు రెడ్ గారు కూడా అదే మాట అంటున్నారు. ఇక్కడ మీకు ఏమేమి లభిస్తాయంటే సమయ స్వేచ్ఛ, డబ్బు స్వేచ్ఛ లభిస్తాయన్నారు. ఆ OES 2.0 రాగానే గ్లోబల్ లాంచ్కి మనం దగ్గరలో ఉన్నాం. అది మనం అంతకు ముందే మనం చూడగలుగుతాం ఫౌండర్స్ అనేవాళ్ళు. OES 2.0ని మనం చూడగలిగిన రోజునే మనకు టైం ఫ్రీడమ్ అండ్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ కూడా లభిస్తాయని చెప్పేసి మనకు రెడ్ గారు చాలా గట్టిగా చెప్పడం జరిగింది. ఇది విషయం. కాబట్టి రెడ్ గారు చెప్పినటువంటి విషయాలకి ఆయనకి రియల్లీ థ్యాంక్స్, హ్యాట్స్ ఆఫ్. అలాగే మనకు మార్టీ గారి సెషన్లో మైక్ ఎల్లిస్ గారు మాట్లాడినటువంటి విషయాలు నిన్నటి రోజువి మనకి ఈరోజు అద్భుతమైన అప్డేట్స్గా హాట్ టాపిక్గా మనకు కూడా రావడం జరిగింది. వాళ్ళ మాటల్లోనే మనం ఎప్పట్లోగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క ఆన్ ప్యాసివ్ ఫౌండర్ కూడా గుండె లబ్డబ్ అని ఎలాగా హార్ట్ బీట్ అవుతుందో అలాగా ప్రతి ఒక్కరికి కూడా ఉన్నటువంటి ఒక సందేహం. ఎప్పట్లోకి అవుతుంది? మార్చిలో అవుతుందా, జూన్లో అవుతుందా, డిసెంబర్లో అవుతుందా, లేదా ఈ ఇయర్ కాదా, నెక్స్ట్ ఇయర్ అవుతుందా అని ఒక కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి ఫౌండర్స్ అందరికీ కూడా మనకి ఇది ఒక ఉదాహరణ. ఎస్, మనకి అందుకు తెరపడబోనుంది, మనం గుర్తుంచుకోవాలి. ఆ మాటలకు మనము తెరపడబోనుంది. ఓకే, రైట్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గౌరవనీయ వ్యవస్థాపకుడు సరిగ్గా అప్డేట్ చేయడం సాధ్యం కాదు. ఇప్పుడు నాలాగే మీరు కూడా చాలా ఉత్సాహంగా ఉండాలి అంటున్నారు మన మైక్ ఎల్లిస్ గారు. ఇది గుర్తుంచండి. ఓకే, మైక్ ఎల్లిస్ గారు ఏం చెప్తున్నారు? సరిగ్గా అప్డేట్ చేయడం సాధ్యం కాదు. ఎస్, అప్డేట్లు ఎప్పటికప్పుడు రావు, ఉండవు. ఒకవేళ ఉన్నా కూడా యాష్ గారు ఎవరికి చెప్పకూడదని ఒక నియమం పెట్టుకున్నారు. అందుకు కట్టుబడి మన వాళ్ళు ఎవరు కూడా బయటికి లీకేజ్ చేయటం లేదు. ఎటువంటి న్యూస్ని కూడా, ఎటువంటి సమాచారాన్ని కూడా బయటికి పంపడం లేదు. కాబట్టి అది గోప్యంగా ఉంచారు. అందుకనే మేము సరిగ్గా అప్డేట్ చేయడం సాధ్యం కాదు. ఇప్పుడు నాలాగే మీరు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారని భావిస్తున్నానన్నారు మైక్ ఎల్లిస్ గారు. అలాగే ఇక్కడ నుండి వచ్చిన వార్తామూలం మాటి సమావేశంలో ఉన్నారు. ఓకే, ఇక్కడ నుంచి వచ్చినటువంటిది మార్టీ గారి సమావేశంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి విషయాలని మనకు చెప్పడం జరిగింది. ఇది 6 నెలల్లో కాదు, 1 నెలలో జరుగుతుందని అన్నారు. ఇది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మై డియర్ ఫౌండర్స్. 6 నెలల్లో కాదు, 1 నెలలో జరుగుతుందని అన్నారు. ఏది? గ్లోబల్ లాంచ్. కాబట్టి ప్రపంచానికి పరిచయం చేయడానికి యాష్ గారు మన ముందుకు తీసుకురాబోనున్నారు. ఇదే నెలలోనే, ఈ ఫిబ్రవరిలోనే మనం బయటకు రాబోతున్నాం. ఎస్, 1 నెలలోనే జరగబోతోందని చెప్పారు. ఎస్, ఇదొక విషయం. తర్వాత మీరు ప్రతిదీ చేయగల ఏదో ఉద్భవించింది. ఎస్, మీరు ప్రతిదీ చేయగల ఏదో ఉద్భవించిందని కూడా మనకు సందర్భంలో చెప్పారు. మీ కుటుంబంలో 7 సభ్యులుంటే వారికి సమయం ఇచ్చి 25 రోజులు సెలవు పెట్టాలని కూడా పేర్కొన్నారు. ఇది గుర్తుంచండి. ఈ పాయింట్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. మన ఫ్యామిలీలో ఒక 7 మెంబర్స్ ఉండగలిగినట్టయితే వారికి టైం ఇచ్చి ఒక 25 రోజులు సెలవు పెట్టండి అని చెప్పేసి కూడా మనకి పేర్కొన్నారు. ఒక 25 days సెలవు పెట్టేసాడు అని చెప్పేశారు. అంటే 25 రోజుల్లోపే మనకు గ్లోబల్ లాంచ్ అనేది తలుపు తట్టనుంది, మనకు మంచి రోజులు రాబోనున్నాయని చెప్పేసి గొప్ప అవకాశాన్ని మనకిచ్చారు మైక్ ఎల్లిస్ గారు. ఈరోజు నిజంగానే ఇది రియల్లీ హాట్ టాపిక్ అండి, రియల్లీ హాట్ టాపిక్. ఓకే, ఇదొక విషయం. ఎందుకంటే ఆ తర్వాత మీకు సెలవు తీసుకునే సమయం ఉండదు. ఉండదంట. ఇది ఎక్సలెంట్ అండి. మనం లీవ్ పెట్టడానికి టైమే ఉండదంట. ఎందుకంటే ఫుల్ బిజీ అయిపోతాం మన ఆన్ ప్యాసివ్లో. టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ రెండు మనకు రాగలుగుతున్నాయి. డబ్బు కోసం ఎగబాకే అవసరం లేదు మన ప్రపంచంలో అందరిలాగా. ఈ రోజు వరకు మనం ఏదైనా ఉద్యోగం చేసి ఉండొచ్చు, ఈ రోజు వరకు ఏదైనా పని చేసుకుని ఉండొచ్చు, ఈ రోజు వరకు ఏదైనా చిన్న చిత్కా వ్యాపారాలు చేసుకుని ఉండొచ్చు, మనం ఎలాగైనా ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి టైం ఫ్రీడమ్ అనేది ఆన్ ప్యాసివ్ స్టార్ట్ అయిన తర్వాత, గ్లోబల్ లాంచ్ లోకి అడుగు పెట్టిన తర్వాత మనం బిజీ అయిపోతాము మన లైఫ్ స్టైల్స్ లో. ఇది గుర్తుంచండి, మన లైఫ్ స్టైల్స్ లో బిజీ అయిపోతాం. ఎస్, ప్లానింగ్స్ అన్ని కూడా ఎలా చేయాలి, ఏం కథ, ఇప్పుడు ఇంత డబ్బు వస్తే ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మనం మెంటలీ ప్రిపేర్ అయిపోయాం.
4 years గా మేము కలలు కన్నామండి. 4 years నేను సైన్ చేసి ఇప్పుడు దాకా 4 years అయినటువంటి టైంలో నా టీంతో పాటు మేమందరం కూడా చాలా మంది, ఒక 50-60 మంది 70 మంది కలిసేవాళ్ళం. మార్నింగ్ ఈవినింగ్ లేట్ అయ్యే ప్రాసెస్ లో అందరూ దూరం అయిపోయారు. అది వాళ్ళ విఘ్నత, మనం ఏం చేయలేం. బట్ ఏంటంటే నేను చెప్పడం ఏంటంటే, ఆన్ ప్యాసివ్ అనే గొప్ప ఆపర్చునిటీ. మనం ఎటువంటి వ్యాపారం చేసినా, ఎటువంటి పనులకు ఎదుర్కొని పోయినా కూడా దీంట్లో వచ్చే అంటే భవిష్యత్తు అందులో రాదని మనకు తెలిసి కూడా మనం ఎక్కువగా స్టిక్ ఆన్ అయిపోతున్నాం. బట్ నో ప్రాబ్లం. దీని మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయట్లేదు చాలా మందికి వేస్తున్నాను నేను ప్రశ్న. ఆన్ ప్యాసివ్ ఎందుకు మీరు తక్కువ అంచనా వేసి చూస్తున్నారు? లేట్ అవుతున్నందుక? లేట్ అయ్యేదానికి ఎందుకు కారణం మీకు అన్ని తెలుసా? మేము ప్రతి ఒక్కరు కూడా మా గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. ఎవ్రీడే వాళ్ళు చూస్తూనే ఉన్నారు. లేట్ అవుతోందని వాళ్ళకి తెలుసు, బట్ దానికి రీజన్ అంటూ కూడా ఉంటుంది. ఆ రీజన్ అనేది మేము అప్డేట్స్ రూపంలో మేము పెడుతున్నాం. వాళ్ళకి అర్థమవుతున్నాయి, మన గ్రూపులో ఉన్న వాళ్ళకి అర్థమవుతున్నాయి, గ్రూపులో లేని వాళ్ళకి ఎవరికి కూడా ఈ విషయాలు అర్థం అవ్వట్లేదు. కాబట్టి ఇలాగా మాకంతా కూడా ఒక ప్లానింగ్ అయితే ఉంది. ఎంత అమౌంట్లు వచ్చినా, ఎంత డబ్బు వచ్చినా కూడా ఆ డబ్బుకి ఒక సమ్ ప్లానింగ్, మాకంటూ కొన్ని ప్రాజెక్ట్స్ మేము డిజైన్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా డైరీలో రాసి పెట్టుకున్నాం. కళలన్నింటినీ కూడా రాసి పెట్టుకున్నాం. ఏమేం చేయాలి, ఏమేం సాధించాల్సి ఉంటుంది, డబ్బు వచ్చాక మనం ఎలా ఉండాలి, హ్యుమానిటీ పరంగా మనం ఎలాగా యాక్షన్ తీసుకోవాలి, ఎలాంటి ప్రాసెస్ తీసుకోవాలి, ఎలాగ మనం పిన్ టు పిన్ ఎలాగ నీట్గా ప్లాన్ చేసుకుని ఫెయిల్ కాకుండా, ఒక్క రూపాయి కూడా వేస్ట్ కాకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా ఎలా చేయాలి అని చెప్పేసి ఎన్నో టార్గెట్స్, ఎన్నో వ్యూస్, విజనరీ చాలా పెట్టుకున్నామండి మేమైతే. ఎందుకంటే యాష్ గారు చెప్పారు 2 years బ్యాకే చెప్పారు, మీరు హ్యుమానిటీతో ఉన్నట్టయితే ఆన్ ప్యాసివ్లో మీరు సక్సెస్ అవుతారు, లేదంటే చాలా ఇబ్బందులకు గురవుతారు అని. ఎందుకంటే ఆ వ్యాలెట్లో వచ్చే డబ్బుని తట్టుకోలేమని కూడా మనకి చాలా గర్వంగా చెప్పారు. ఎందుకంటే ఒక గూగుల్ ఓనర్కి వచ్చే ఇన్కమ్ మనకు రావచ్చు, ఒక యాపిల్ కంపెనీకి వచ్చే ఇన్కమ్ మనకు రావచ్చు, ఒక మైక్రోసాఫ్ట్కి వచ్చే ఇన్కమ్ మనకు రావచ్చు, ఒక ఐబిఎంకి వచ్చే ఇన్కమ్ మనకు రావచ్చు. కాబట్టి అంతంత పెద్ద జైంట్ కంపెనీలకు వచ్చేటువంటి ఆదాయాల్లో మనకి అటువంటి ఆదాయాన్ని మనం పొందగలుగుతున్నామంటే, అటువంటి ఆపర్చునిటీ మన యాష్ గారు మనకి ఇచ్చారంటే ఇట్స్ ఎ రియల్లీ గ్రేట్ ప్రాజెక్ట్. ఇట్స్ ఎ గ్రేట్ సీఈఓ, హిస్టారికల్ సీఈఓ యాష్ ముఫరే గారు. 14 లక్షల మంది ఫౌండర్లని గొప్ప సంపన్నులుగా తయారు చేసి తీర్చిదిద్ది ఈరోజు గ్లోబల్ లంచ్కి ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు మనల్ని. 220 దేశాల గవర్నమెంట్ అఫీషియల్స్ కి మనల్ని పరిచయం చేయబోతున్నారు. ఇట్స్ ఎ గ్రేట్ హ్యాట్స్ ఆఫ్ అండి. ఇది వెరీ వెరీ వండర్ఫుల్ టాపిక్. అందుకని అంటున్నారు, ఎందుకంటే ఆ తర్వాత మీకు సెలవు తీసుకునే సమయం కూడా ఉండదన్నారు. అంత బిజీ అయిపోతాం. ఎస్, మీరు కూడా సిద్ధంగా ఉండండి మై డియర్ ఫౌండర్స్. కాబట్టి ఈ నెలలో మనం పెద్ద శుభవార్త అందుకోపోతున్నామని అర్థం చేసుకోవచ్చు. ఎస్, మైక్ ఎలీస్ గారు ఇంకొక విషయం అన్నారు. కాబట్టి ఈ నెలలో మనం పెద్ద శుభవార్త అందుకోబోతున్నామని కూడా అర్థం చేసుకోవచ్చు అన్నారు. మళ్ళీ ప్రక్రియ ఆనందించండి. ఎస్, అందుకనే ఇప్పుడున్నటువంటి బేసిక్ వర్షన్ ఓఎస్ ఏదైతే ఉందో ఆ ఓఎస్లో లాగిన్ లాగౌట్ అవడం వెరీ వెరీ మ్యాండేటరీ, కంపల్సరీ మనం అయి తీరాల్సిందే. యాక్టివ్ ఫౌండర్గా కంపెనీకి మనం గుర్తుండాలి, కంపెనీ దృష్టిలో మనం పడాలి. ఇది గుర్తుంచండి. అందుకే ఎప్పుడు చెప్తూనే వచ్చాను నేను ఈ రోజు వరకు, ఖచ్చితంగా మనందరం కూడా యాక్టివ్గా ఉండాలని చెప్తూనే వచ్చాను. రైట్, ఇదొక విషయం అండి. తర్వాత మైక్ ఎలీస్ గారు, నేను ప్రస్తుతం ఉన్నట్లే మీరు కూడా చాలా ఉత్సాహంగా ఉండాలని కూడా మనకి ఇంకొక మాటగా అంటున్నారు. రైట్, ఇంకొక మాట చెప్పుకొచ్చారు ఆయన. వాళ్ళు ఉన్నట్టుగానే ఉత్సాహంగా మనం కూడా ఉండాలని వాళ్ళు భావిస్తున్నారట. ఎస్, మేమందరం కూడా అలాగే ఉన్నాం సార్, మీరు కూడా అలాగే ఉన్నారని భావిస్తున్నాను మై డియర్ ఫౌండర్స్. కాబట్టి మనం అందరం కూడా గెలిచే టైం వచ్చింది, మనందరం కూడా ఆనందోత్సవాల్ని పంచుకునే టైం వచ్చింది. సెలబ్రేషన్స్ స్టార్ట్ అవబోతున్నాయి. హ్యాపీగా ఉండండి. ఒక 25 రోజుల లోపలే మనం గేమ్ ఆన్ అవుతుంది, ఆన్ ప్యాసివ్ గేమ్ ఆన్ అవుతుంది వరల్డ్ వైడ్, ప్రపంచవ్యాప్తంగా. నాట్ ఓన్లీ ఫర్ ఫౌండర్స్, ప్రపంచవ్యాప్తంగా. మనం ఆల్రెడీ విజయకేతనం ఎగరేసాం, మనం ఒక మంచి స్థానంలో కూర్చున్నాం ఆల్రెడీ. యాష్ గారు మనల్ని కూర్చోబెట్టారు, సువర్ణ అక్షరాలతో మన పేర్లు లిఖించే విధంగా మనల్ని కూర్చోబెట్టారు. ప్రపంచం మొత్తం మీడియా మన మీద పడేలా కూర్చోబెట్టారు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గవర్నమెంట్ అఫీషియల్స్ మన వైపు చూసేలా కూర్చోబెట్టారు. మన ప్రాంతంలో ఉన్న వాళ్ళు, మన ఊర్లో ఉన్న వాళ్ళు, మన మండలం, మన డిస్టిక్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మన వైపు చూసేలా కూర్చోబెట్టారు. అటువంటి గొప్ప స్థానాన్ని ఇచ్చారు యాష్ గారు. దేర్ ఆర్ సో మెనీ మోరల్ వాల్యూస్, నాట్ ఫర్ మనీ. ఆటోమేటిక్ మనీ, ఇట్స్ ఎ ఫ్యాక్టరీ, మనీ ఫ్యాక్టరీ. ఆన్ ప్యాసివ్ ఇస్ ఎ మనీ ఫ్యాక్టరీ. ఇట్స్ క్రియేటింగ్ మోర్ మనీ. మన ఓన్ కరెన్సీ ఓ కాయిన్ అనేది, ఇట్స్ ఎ ఓన్ కరెన్సీ, వర్చువల్ కరెన్సీ. ఓ కాయిన్ కి ఒక నోటు లేదు, ఒక కాయిన్ లేదు. బట్ ఓ కాయిన్, OKOIN, నాట్ OCOIN. OCOIN అనేది ఇట్స్ ఎ క్రిప్టో కరెన్సీ. OKOIN అనేది ఇట్స్ అన్ ఆన్ ప్యాసివ్ కరెన్సీ, ఇట్స్ ఎ ఓన్ కరెన్సీ. మల్టీ నేషనల్ కరెన్సీస్ ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం క్రిప్టో కరెన్సీని కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే సామర్థ్యం మన ఓ కాయిన్ కు ఉంటుంది. ఎనీ కంట్రీ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే ఏ దేశానికన్నా వెళ్ళండి మీరు,
మన ఓ కాయిన్ ద్వారా మల్టీ కరెన్సీస్, ఆ దేశంలో ఉన్న కరెన్సీని మనం డ్రా చేసుకోవచ్చు. క్రిప్టో కరెన్సీస్ ఎక్కడెక్కడ లీగాలిటీగా ఉన్నాయో, క్రిప్టో కరెన్సీ ఏ దేశంలో లీగల్గా ఉందో ఆ దేశంలో ఉంటే కూడా మనం బిట్ కాయిన్ డ్రా చేసుకోవచ్చు, ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. క్రిప్టో కరెన్సీతో కూడా మనం పే చేయొచ్చు బిల్ మన ఓ కాయిన్ ద్వారా. అటువంటి ప్లాట్ఫామ్ని మనకి యాష్ గారు మనకు అందించబోతున్నారు. అటువంటి గొప్ప సిస్టంలో మనం ఉన్నాం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మనందరం కూడా ప్రతిరోజు ప్రతి క్షణాన్ని ఎన్నో ఇక్కట్లు, ఎన్నో బాధలు, ఎన్నో ఆనందాలు అన్నిటిని కూడా పంచుకుంటూ వచ్చాం ఈ రోజు వరకు. దయచేసి ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా సెలబ్రేషన్కి ఇంకా సిద్ధంగా ఉండండి. మన టైం మనకు వచ్చేసింది. రెడ్ గారు చెప్పిన విషయాలు మనం చూస్తే ఆశ్చర్యం, మైక్ ఎలిస్ గారు చెప్పి చూస్తే మతిపోతోంది. కాబట్టి ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు మీకు అందించినందుకు, నాకు ఈ రోజు ఈ అవకాశం దక్కినందుకు, ఈ టాపిక్ ని మీతో మాట్లాడుతున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఆల్సో అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు న్యూ AI OES. బాయ్, గుడ్ బై, జై హింద్, జై ఆన్ ప్యాసివ్, జై యాష్ సర్, జై భారత్.